హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. రోజు 5 to 6 న్యూస్ పేపర్స్ అనాలిసిస్ చేసి 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఈ అప్డేట్స్ని అందించడం జరుగుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు మేము అందించే అప్డేట్స్ చాలా క్విక్గా అందుతాయి. మరియు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అక్కడ డైలీ స్టేట్ అండ్ సెంట్రల్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ముందుగా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు చూద్దాం. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్, మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ. కాళేశ్వరంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు రాలేదని బారాసకు ప్రశ్న. రానున్న సంవత్సర కాలంలో మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి 1,00,000 మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బారాస హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా 10 ఏళ్లు పెండింగ్లో పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలోనే ఎల్బీ స్టేడియంలో 60,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి దేశంలో రికార్డు సృష్టించింది. మా ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకునేలోగా మొత్తం 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఈ రోజు ఇదే వేదికపై నుంచి మాటిస్తున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నెక్స్ట్, బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బీట్ ఆఫీసర్ పోస్టులు 256 ఉండగా ఇందులో 81 క్యారీ ఫార్వర్డ్ కేటగిరీలో ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 435 ఉండగా ఇందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 60 ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణపై సాంఘిక సంక్షేమ శాఖ చేసినటువంటి ఉత్తర్వులను అనుసరించి కేటగిరీల వారీగా కూడా పోస్టులు కేటాయించారు. ఈ నెల 16 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత, రాత పరీక్ష సిలబస్, ఇతర వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. నెక్స్ట్, గురుకులంలో మిగిలిన సీట్లను భర్తీ చేయండి. మంత్రి అడ్లూరికి గిరిజన సంఘం నేతల వినతి. గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్లను త్వరగా భర్తీ చేసేందుకు గిరిజన గురుకుల సంస్థకు అనుమతి ఇవ్వాలని, 150 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలని, అంబేద్కర్ విద్యానిధి పథకంలో విదేశీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల లిస్టును తక్షణమే ఆమోదించాలని కోరుతూ తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ నాయక్ సోమవారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసి విన్నవించారు. నెక్స్ట్, 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్గా పదోన్నతులు. ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ పరిధిలో 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్గా పదోన్నతులను కల్పిస్తూ సోమవారం ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. నెక్స్ట్, బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్. గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఉద్యోగాలకు ఆగస్టు 25 నుంచి 105 రోజుల పాటు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల 1,000 రూపాయల స్టైపెండ్. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్స్లో పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ల కోసం ఫౌండేషన్ కోర్సు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కోచింగ్ వచ్చే నెల 25 నుంచి 150 రోజుల పాటు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారు www.tgbscstudycircle.tgg.gov.in ద్వారా ఈ నెల 16 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు ఉన్నవారు దీనికి అర్హులు. డిగ్రీలో మార్కుల శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ఉంటుందని తెలియజేశారు. ఎంపికైన వారికి 5 నెలల పాటు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున స్టైపెండ్ అందించనున్నారు. వివరాలకు 040-240-71178ను సంప్రదించవచ్చు. నెక్స్ట్, ఉద్యోగుల లెక్క తేల్చే పనిలో కమిటీ. మొదట పశుసంవర్ధక, అటవీ శాఖలపై కసరత్తు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తేల్చేందుకు ఈ నెల 9న మాజీ సీఎస్ శాంతకుమారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ సమావేశం సోమవారం ఆన్లైన్లో జరిగింది. మొదటగా పశుసంవర్ధక, పర్యావరణం, అటవీ శాఖలోని ఉద్యోగుల లెక్కలను తేల్చాలని కమిటీ నిర్ణయించింది. ఈ శాఖలకు చెందినటువంటి ఉద్యోగుల డేటాను 2 రోజుల్లో ఆర్థిక శాఖ సిద్ధం చేయనుంది. నెక్స్ట్, 69 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన మహిళ. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. కేరళకు చెందిన ఓ మహిళ. భర్తను కోల్పోయిన విషాదం నుంచి తేరుకున్న ఆమె మళ్లీ చదువును ప్రారంభించారు. ప్రజాపనుల విభాగంలో హెడ్ క్లర్క్గా పదవీ విరమణ తర్వాత ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు. 62 ఏళ్లలో 83% మార్కులతో ఇంటర్ పూర్తి చేసి 66 సంవత్సరాల వయసులో కన్నూరు విశ్వవిద్యాలయంలో హిస్టరీ విద్యార్థినిగా చేరారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని 69 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ డిగ్రీని సంపాదించారు. నెక్స్ట్, వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఫస్ట్, హెచ్పిసిఎల్
రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ రాజస్థాన్ వివిధ విభాగాల్లో 131 ఎగ్జిక్యూటివ్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ 11/8/2025. ఆర్బీఐలో గ్రేడ్ ఏ బి కొలువులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు వివిధ విభాగాల్లో 28 గ్రూప్ ఏ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 31/7/25. డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో పోస్టులు. ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్ట్ రీజియన్, న్యూఢిల్లీలో 4 ఎకోసిస్టమ్ ఎంగేజ్మెంట్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తు చివరి తేదీ 24/7/25. కొంకణ్ రైల్వేలో గ్రూప్ డి ఖాళీలు. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, నావీ ముంబై 79 గ్రూప్ డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ 12/8/2025. నెక్స్ట్ ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై ఒప్పంద రెగ్యులర్ ప్రతిపాదికన 33 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 31/7/25. నెక్స్ట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2025-26 సంవత్సరానికి 1010 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చివరి తేదీ 11/8/2025. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సోషల్ మీడియా మార్కెటింగ్, యూఐ డిజైనర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఫౌండర్స్ ఆఫీస్, మోషన్ గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్, లాంగ్ గ్రాఫ్ అండ్ లాంగ్ చైన్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఏఐ వీడియో కంపోజిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఆండ్రాయిడ్ యాప్ అండ్ పిహెచ్పి డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇవన్నీ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటివి. ఎవరైనా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే వీడియోను పాస్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత వీడియో నచ్చి ఉంటుంది. సో ఎవరైనా ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. సో మేము దాదాపుగా డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఈ వీడియోని అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో నెక్స్ట్ పిహెచ్ఈఎల్లో 515 పోస్టులు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 16/7/2025. నెక్స్ట్ మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. తెలంగాణ కొత్త చీఫ్ జస్టిస్ ఏకే సింగ్. జస్టిస్ వినోద్ కుమార్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. నెక్స్ట్ మరో 4 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు. సుప్రీంకోర్టు కొలీజియం గత మే నెలలో చేసిన సిఫార్సుల మేరకు తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల హైకోర్టులకు సోమవారం ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. జస్టిస్ సంజయ్ సచ్దేవా మధ్యప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా. నెక్స్ట్ జస్టిస్ విభు బక్రు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. నెక్స్ట్ జస్టిస్ అశోక్ కుమార్ను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. నెక్స్ట్ జస్టిస్ విపుల్ బనుబాయ్ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తేదాబాకు తొలి అవకాశం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీకాలం. ఆ స్థానంలో అశ్విన్ కుమార్ ఘోష్. లద్దాఖ్ ఎల్జీగా కవిందర్ గుప్తా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే వరల్డ్ యూత్ స్కిల్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత భవిష్యత్తులో ఏర్పడే సవాళ్లను ఎదుర్కొని పరిష్కరించవచ్చు. ఈ క్రమంలోనే యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా జూలై 15న వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా నిర్వహిస్తారు. చారిత్రక నేపథ్యం చూస్తే సుస్థిర అభివృద్ధి కోసం నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ముఖ్యమని ఐరసా భావించింది. అందుకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించాలనే లక్ష్యంతో ఏటా జూలై 15న వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా నిర్వహించాలని 2014 డిసెంబర్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. 2015 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే భారతదేశపు మొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ను ఇటీవల భారత నౌకాదళంలో చేర్చారు. దీని పేరేమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్ అర్నాలా. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో ఏ భారతీయ నగరాన్ని అధికారికంగా చేర్చారు? ఆన్సర్ కోజికోడ్. వృద్ధులకు అనుకూలమైన విధానాలు, మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో ఈ నగరం చేసిన కృషికి గాను ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నెక్స్ట్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మే 8. కీపింగ్ హ్యూమనిటీ అలైవ్ అనే థీమ్తో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఆమె జీవితంపై బహుభాషా బయోపిక్ను నిర్మించనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ భారతీయ పెట్టుబడిదారులు, పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఇటీవల ఏ దేశం 10 ఏళ్ల గోల్డెన్ వీసాను ప్రారంభించింది? ఆన్సర్ వియత్నాం. సో నెక్స్ట్ ఐఐపిహెచ్కు డీమ్డ్ యూనివర్సిటీ హోదా. కేంద్ర ప్రభుత్వ గెజెట్ ద్వారా అధికారిక ప్రకటన. దేశంలోని ప్రజారోగ్య విద్య, పరిశోధన, విధాన నిర్మాణ రంగాల్లో కీలకంగా నిలుస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది. సో ఇవి ఇంతవరకు మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా, ఉద్యోగ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. రేపు మరొక వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.